అధికారం వచ్చిన తర్వాత తొలి మహానాడు, తొలి పండగ, తొలి వేడుక మంది. కానీ ఇక్కడ మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి, 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తే ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనకే తెలియని పరిస్థితి. మరి గొంతు విప్పి మాట్లాడాలి అంటే మన చుట్టూ పోలీసులు ఉండేవాళ్ళు. చివరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికే తాళ్లు కట్టిన నేపథ్యం. ఆ రోజు ఉన్న మంత్రులు జోగి రమేష్ లాంటి వాళ్ళు అధికారం ఉందన్న అహంకారంతో ఒక పెద్ద కాన్వాయ్ వేసుకొని విజయవాడ నుంచి వచ్చి మన జిల్లాకు వచ్చి చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి పాల్పడిన దృశ్యాలు ఇప్పటికీ మనకి గుర్తుండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మనం ఎదుర్కొన్నాయో, మనం ఇబ్బందులు పడినాయో వాటన్నిటిని కూడా మనం మర్చిపోతే మనకి, మన పార్టీకి మనుగడ ఉండదు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.